ఈ వేదికోస్ మనం ఎంత వేడన్నా కొంచెం చల్లన్న పర్వాలనుకోండి. ఆవు నెయ్యి 2 స్పూన్లు తీసుకున్నాం, కొంచెం పసుపు తీసుకున్నాము. గోరచ్చగా ఉండగా ఇలా మీరు ఎక్కడికి వెళ్తున్నారా చెక్కానికి? ఎప్పుడైనా సరే అండి, ఇది ఆవు నెయ్యను పసుపు తీసుకొని మెడిసిన్ కింద దీనిపైనే అప్లై చేసి తయారు చేసుకోవాలి మనం. తయారు చేసుకున్న తర్వాత అప్పుడు అప్లై చేయాలండి మనం. అదన్నా స్మూత్గా అప్లై చేయాలి. ఎందుకంటే స్కిన్ లేదండి, మజిల్ లేదు, లోన స్కిన్ పర్సన్ అయిపోయింది. ఈ వేరికోల్స్ మనం ఇదే మాదిరిగా చేయాలి. అదే మజిల్ ఉండి కట్ట అనుకోండి, అప్పుడు మనం ఈ హార్ట్ ఇలా పెట్టచ్చండి. ఈ హార్ట్ పెడితే అందం మజిల్ కొంత రిలీఫ్ ఇచ్చి ఈ వేరికోల్స్ అనేవి తగ్గుతాయండి ఎవరికైనా సరే. కొంతమందికి ఏం చేస్తాము అంటే అండి, ఈ ఆవు నెయ్యి పసుపు ఇచ్చి దాంట్లో కొంచెం ఏదన్నా కెమికల్స్ లాంటివి ఇచ్చి డైలీ మింగమని ఇస్తామండి. మనదేంటంటే నేచర్ కాబట్టి మనం అలా చేయలేము. మన ముందే మెడిసిన్ తయారు చేసి కడుపులోకి ఏది వెళ్ళకుండా డైరెక్ట్గా ఇలా ఫామ్ చేస్తాం అనమాట అండి. ఇది ఇప్పుడు నేను మెడిసిన్ తయారు చేస్తాను చూడండి. ఇలా పెట్టి నాకు ఏళ్ళే ఎక్కువ బాధ చేస్తాను. ముందు మెడిసిన్ తయారు చేసి అప్పుడు అప్లై చేస్తానండి. ఇట్లా అంటే మెడిసిన్ తయారు చేసుకోవడం అంటే మనం అంటే ఈయనకి ప్రెజర్ ఎక్కువ పెట్టకూడదండి మెయిన్. అదే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అనుకోండి, మనం ప్రెజర్ పెట్టి చక్కగా చేసుకోవచ్చు. ఎంత ప్రెజర్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ పల్సర్ ఉంటుందండి, ఇక్కడ ఒక పల్సర్ ఉంటుంది. ఇవన్నీ పల్సర్ యాక్టివేట్ అవుతాయండి. ఎప్పుడు యాక్టివేట్ అయినాయో ఈ వేరికోల్స్ ఇంకా ఎక్కువ అవ్వకుండా అట్లీస్ట్ అప్పుడన్నా సర్క్యులేషన్ కరెక్ట్గా అది తిమ్మిర్లు ఇలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఏ మనిషికైనా సరేనండి. ఇప్పుడు ఇంక ఎంత టైం పడుతుంది? ఈరోజు ఫస్ట్ డే కదండి, ఇప్పుడు తెలుస్తుంది ఇది ఎలా ఎంత టైం పడదు. అది ఆడి వరకు అలా చేయాలండి. మెడిసిన్లా తయారు చేయాలండి. ఇలా ఇది ఫస్ట్ సరిపోయిందండి. ఇలా ఇంకోటి డైరెక్ట్గా ఫస్ట్ ఇలా వెళ్ళడం వల్ల యాంటీబయాటిక్ అండి క్లీన్ చేస్తుందండి. ఏదైనా దెబ్బలు తగిన అలాంటి వాళ్ళకి బేగా తగ్గడానికి బాగుంటుంది. వేడిగా ఉందండి. అదే వేడిగా ఉంది. ఆయనకి తెలియదు అన్న, తెలుస్తుందండి, కానీ నా చేతికి మీకు తెలిసినట్టు ఆయన తెలియదు. కొంచెం సేపు సరే చేంజ్ అయ్యింది. ఇది రెండులా అలా కలుస్తుంది. నిన్న సెల్లలో చూపించాడండి దీని గురించే. మొత్తం మోకాళ్ళ నొప్పి రెడ్గా అయిపోయిందండి. ఇక వీటి వల్ల మొత్తం కాలు రెడ్గా అయిపోయింది. అయిపోతేనే ఉల్లిపాయ రసం తీసి దాంట్లో కొబ్బరి నూనె, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేడి చేసి రాసిందండి. కాళ్ళకి తగ్గుతుంది అట్టండి. రకరకాలు చూపిస్తున్నాడని చెయ్యొచ్చో లేదో తెలియదు కానీ మీ హస్బెండ్ గారు చేసినది ఎలా పనిచేస్తుందండి? ఆయనకి వేరే అండి అది టమాటా జ్యూస్, టమాటా అదే. అందుకని అది ఆయన వేరే తగ్గింది, అది అలా తగ్గింది. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. అది కూడా నేచర్ అండి. దానివల్ల కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మెడిసిన్స్ వాడక్కర్లేదు. అదే అయినా అసలు వాళ్ళు